హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో. సో ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన జీతాలు, పెన్షన్లు, అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా జీతాలు పెండింగ్ స్టేటస్ కూడా ఒకసారి అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. మిగతా మన మిత్రులకైతే యూస్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏదైతే బిల్లులు ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్కి చేరుకుంటాయి 31st నైట్ లోపల అనుకున్నామో ఆ బిల్లులు ఏమీ చేరుకోలేదండి. సో దాదాపుగా బిల్లులు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఉదయము 10 గంటల సమయం వరకు కూడా మనం చూసుకోవచ్చు. సో 9:30 అలా అవుతుంది. కానీ ఇప్పటికి కూడా మనకు బిల్ స్టేటస్ అయితే ఏవి కూడా కదలిక లేదు. సో 10 గంటలు లేదా 11 గంటల సమయానికి ఏమైనా బిల్లులో కదలిక ఉండవచ్చు అనైతే అంచనా అండి. సో ఖచ్చితంగా చెప్పలేము. సో ఈరోజు పేమెంట్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంది పేమెంట్ అంటే మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ అయితే జమ అయ్యేదానికి అవకాశం లేదండి. సో 10% జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతాయి. లేదంటే ఇక చెప్పలేము. సో ఏదైనా సరే 11 గంటలకు ఆ సమయానికైతే బిల్లులో కదలికను బట్టి మళ్ళీ అప్డేట్ అయితే తెలియజేస్తాను. సో ఇక అన్ని ట్రెజరీలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రెజరీకి సంబంధించి కూడా మనకు బిల్లులు అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. ఏవైతే బిల్లు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్లులు కూడా మనకి ఇప్పుడైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకున్నాయి. సో ఈ కుబేర్ స్టేజ్కి అయితే బిల్లులు దాదాపుగా చేరుకోలేదండి. సో ఒకవేళ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళినట్లయితే తర్వాత అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో మీ బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే డిస్క్రిప్షన్లో బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి డైరెక్ట్ లింక్ అయితే కామెంట్లో పిన్ చేసి కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరైతే దానిపైన క్లిక్ చేసి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకొని సో ఆ స్టేటస్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.